వేదిక వేసి యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ నవులపల్లి మహేష్ చంద్ర భరద్వాజ్‌ను. మనిషి పంచభూతాలతోని కూడుకున్నది. భూతాలంటే భూతాలు, దయ్యాలు, పిశాచులని కాదు. తత్వాలు. ఇంగ్లీష్‌లో స్టైల్‌గా ఎలిమెంట్స్ అంటారు. నేటి కాలం జనరేషన్‌లకు తెలుగు చెప్తే అర్థం కాదు. ఇంగ్లీష్‌లో చెప్పాలి గనక 5 ఎలిమెంట్స్. పంచతత్వాలు. అది అందరికి తెలిసిన విషయమే. కాకపోతే సీక్వెన్స్ తప్పిపోతుంటాయి చాలామంది. ఆకాశం, జలం, వాయువు, నిప్పు అండ్ నేల. ఇవే మనకు కావాల్సింది. మన చుట్టూ వీటితోనే మన ప్రభావితం అయితాం. మన శరీరం కూడా అంతే. సో, దీంట్లో ఫస్ట్‌ది స్పేస్ ఎలిమెంట్. స్పేస్ అంటే నీ ఒంట్లో ప్రాణం. నీ ఒంట్లో ప్రాణం. నీకొక నిలబడడానికి, కూర్చోవడానికో, పడుకోవడానికో, ఉండడానికి ఒక ప్లేస్. ఒక బస్సులో గాని, ట్రైన్‌లో గాని, ఎక్కడైనా గాని, అరే! ప్లేస్ లేదా ఇంకెక్కడ వస్తావు? ఇంకెక్కడ దిగుతావు? ప్లేస్ లేదంటాం. ఆ ప్లేసే స్పేస్. ఉండడానికి ఒక అవకాశం. ఉండడానికి ఒక అవకాశం. దీన్ని ఇంకోటేమో ఇంకో విధంగా చెప్తారు. దీన్ని ఎలా కొలమానం చేయాలి? శబ్దం ద్వారా కొలుస్తారు. శబ్దం. స్పేస్ ఎలిమెంట్ అనేది శబ్దం. శబ్దం. అంటే ఎలాగుంటదంటే ఇది ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు ఆ వచ్చే శబ్దం అనేది మన చెవుల ద్వారా లోపలికి పోయి మనం దానికి అనుగుణంగా మనం ప్రవర్తిస్తాం. సానుకూలతన, వ్యతిరేకత, ఇరిటేట్ కావడమా, కోపానికి రావడమా, ఆవేశంగా రావడమా, మన స్పందనలనేది అవతల అటు నుంచి వచ్చే శబ్దాన్ని బట్టి మనకుంటది. సో, ఈ ఆకాశ తత్వం అనేది ఒక మనిషి శరీరంలా ఎవరికుంటుందో వాళ్ళ దగ్గర డెవలప్‌మెంట్ ఎక్కువుంటది. స్పేస్ ఎలిమెంట్. అంటే ఎదుటి వాళ్ళు చెప్పే వినే ఓపిక ఎవరికుంటదో వాళ్ళకు డెవలప్‌మెంట్ ఎక్కువుంటది. ఇన్ ద సేమ్ వే అదే విధంగా స్పేస్ ఎలిమెంట్ ఎవరికి వీక్ ఉంటుందో, ఎవరికి బలహీనంగా ఉంటదో, ఎవరికి తక్కువుంటదో, ఎవరి ఒంట్లో గాని, ఇంట్లో గాని ఇల్లు వేరే, మనిషి శరీరం వేరే అనుకోవద్దు. ఇంట్లో ఉన్న ప్రతి పరిస్థితి, ఏ విధమైన పరిస్థితి గాని, అది మనిషి మీద గ్యారంటీ పడతది. ఇంటి పరిస్థితుల నుంచి బయట ప్రవర్తిస్తుంటాం మనం. బయట పరిస్థితుల నుంచి ఇంట్లో ప్రవర్తిస్తుంటాం. సో, ఈ మనిషి శరీరంలో ఎప్పుడైతే ఈ ఆకాశ తత్వం అంటూ బలహీనమైపోతదో, తక్కువుంటదో, అనుకున్న విధంగా సమపాలన ఉండదో, వాళ్ళకు ఓపిక ఉండదు. ఓపిక ఉండకుంటే ఏమైతది? ఆవేశం వస్తది. ఆవేశం. ఓపిక ఎప్పుడైతే లేదో అక్కడ ఈ భూతత్వం అంటే ఓపిక అంటాం. భూదేవికున్నంత ఓపిక ఉంది అంటారు చూడు. స్పేస్ ఎలిమెంట్ బలహీనమైనప్పుడు ఆటోమేటిక్‌గా ఈ భూతత్వం అంటే ఓపిక అనేది పోతది. అనేది ఆటోమేటిక్‌గా పోతది. భూతత్వం అనేది శరీరంలో పోయినప్పుడు ఏమైతది మనకు? ఆటోమేటిక్‌గా మనం ఆవేశంగా మాట్లాడతాం. ఇరిటేట్ అయితుంటాం. వాళ్ళు ఏం మాట్లాడినా మనం ఇరిటేట్ అయితుంటాం. ఈ ఇరిటేషన్, కోపం, ఆవేశం, ఇగోయిజం, ఈ అహంకారం అనేది మనిషి శరీరంలో డెవలప్ అయితుంటాయి. అవి మాటల ద్వారా బయటకొస్తుంటాయి. హార్డ్‌గా, హర్టింగ్‌గా ఇంకా అవసరమైతే బూతు పదాలు మాట్లాడన్నా గానీ, వాళ్ళకు ఆ ఆవేశం అనేది, ఆ అగ్ని అనేది, అగ్నితత్వం అనేది బయటకొస్తది. ఈ అగ్ని ఏం చేస్తది? అగ్ని ఏం చేస్తది? అక్కడ మనం నిప్పుని దాటి పోలేం గదా! నిప్పుని ముట్టుకోలేం గదా! సో, ఈ నిప్పేం చేస్తదంటే, వాయుతత్వమైన చెట్టును దహిస్తది. చెట్టును దహిస్తది గదా! కర్రను దహిస్తది గదా నిప్పు. అందరికి తెలిసిన విషయమే. ఈ కర్ర అనే అనేది ఏంది ఒక వాయుతత్వం. వాయుతత్వం అంటే నీకు ఇతరులకున్న రిలేషన్‌షిప్, బంధుత్వం. ఇంట్ల గాని, బయట గాని. ఇంట్ల గాని, బయట గాని బంధుత్వం. ఈ బంధుత్వం అనేది డిస్టర్బెన్స్ అయితది. రిలేషన్‌షిప్ అనేది డిస్టర్బెన్స్ అయితది. ఎప్పుడైతే నీకు ఇతరులతో రిలేషన్‌షిప్ తగ్గిపోతుందో, నీకు బాహ్య ప్రపంచం వచ్చే ఈ డబ్బులు, జలం అంటాం జలం. రొటేషన్. రొటేషన్ అంటాం కదా! రొటేషన్.
ఎందుకంటే ఒక నెలలో మనం ఒక రూ. 1,00,000 సరిపోయిన జీవితాంతం సంపాదించుకున్న జీవితాంతం ఆ పైసలతోని సరిపోవు గదా! అలాగే ఒక గ్లాసుడు నీళ్ళు, ఒక చెంబుడు నీళ్ళు తాగినాకో, మగ్గడి నీళ్ళు తాగినామనుకో, అవి మనం మొత్తం లైఫ్ లాంగ్ సరిపోవు గదా! అలాగే ఈ డబ్బులనేది, ధనం అనేది ఒక పరిమిత కాలంలో మనం సంపాదించే అవి ఎల్లకాలం మన జీవితాంతం సరిపోవు. అంటే నీకు డబ్బులు రావాలంటే ఏం గావాలి? నీకు బాహ్య ప్రపంచంలో ఉన్న ఇతరులతోని నీకు మంచి రిలేషన్‌షిప్ ఉండాలి. మంచి రిలేషన్‌షిప్ ఉండాలి. అందుగురించి ఒక ఆకాశతత్వం డిస్టర్బెన్స్ అయితే మొత్తం నీ ఉనికికే ప్రాబ్లమ్ తీసుకొస్తది. ఎవరి ఇంట్ల గాని, ఒంట్ల గాని ఈ ఆకాశతత్వం తక్కువుంటదో అక్కడ గొడవలు ఎక్కువుంటాయి. లొల్లులు, పంచాయతీలు, కుటుంబ తగాదాలను, బాహ్య తగాదాలను నీ తగాదాల పేరు ఏమన్నా పెట్టు. ఎవరి ఇంట్ల గాని ఈ ఆకాశతత్వం స్పేస్ ఎలిమెంట్ అనేది వీక్ అయితదో అక్కడ ఈ లొల్లులు, పంచాయతీలు గ్యారంటీ. అక్కడ అగ్నితత్వం అనేది డెవలప్ అయితది. మరి దీన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి? సరే చాలా సహజంగా ఉంటది. ఆ కుటుంబ సభ్యులు నలుగురున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, 10 మందున్నా, ఈవెన్ ఒక ఆఫీస్‌లో గూడా ఈ ఆక్సియతత్వం తక్కువుంటే అక్కడ ఈ కొలీగ్స్ మధ్యన కిందోళ్ళకు, పైనోళ్ళకు, పక్కపక్కోళ్ళు ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు. ఒకడి అభిప్రాయం ఇంకోళ్ళకి నచ్చదు. మనస్పర్ధలనేది, అభిప్రాయ భేదాలనేది డిఫరెన్స్ వేరు వేరు ఉంటాయి. ఎవరి భౌతికమైన కారణాలు వాళ్ళు చెప్తారు పైకి. పైకి ఏదో కారణం చెప్తారు. కానీ నీ మాట అవతలోడు రిసీవ్ చేసుకోరు. అవతలోళ్ళ మాట నువ్వు రిసీవ్ చేసుకోవు. స్పేస్ అంటాం. మనం ఒక ఏదో ఇష్టమైన ఆహారం ఏదనుకో, ఫుల్ ఒక పెద్ద గిన్నెడు వండుకుంటే లోపలికి పోవు గదా! ఏంది కారణం? స్పేస్ ఎలిమెంట్. లోపల కడుపు లోపల జాగ ఉన్నంత సేపు తింటాం. ఫుల్లు తినొద్దు యాక్చువల్‌గా. కానీ తింటాం మనం. సో, అలాగే నీలో ఈ ఆకాశతత్వం అంటే తక్కువైతే, నువ్వు ఎదుటి వాళ్ళతోని నువ్వు ఇరిటేట్‌గా సరిగ్గా ప్రవర్తించవు. దీనికి ఏం జేయాలి మరి? ఏం జేయాలి? తెలుసో తెలియకో ఈ ఆకాశతత్వం మన ఇంట్లో లోపించింది, మన ఒంటిలో లోపించింది. ఏం జేయాలి? ఈ ఆకాశతత్వం డెవలప్ జేసుకోవాలంటే, నీ ఇంట్ల నువ్వు ఏ ఇంట్లో ఉన్నా సింగిల్ రూమా, డబుల్ రూమా, టెంట్ హౌసా, పెంట్ హౌసా, రెంట్ హౌసా, 3 బీహెచ్‌కేనా, 4 బీహెచ్‌కేనా లేకుంటే నువ్వేమన్నాను ఫార్మ్ హౌస్ అను వాటెవర్ ఇట్ మే బి యూ లైక్ నీ యొక్క ఆర్థిక స్థితి మంచిగా గుడిసెను, రేకుల షెడ్ అను. ఆ ఇంట్లో బ్రహ్మస్థానంలో ఎటువంటి దోషం లేకుండా చూసుకోండి. రెండో అలాగే ఇంట్లో ఎటువంటి స్క్రాప్ ఉండకూడదు. అక్కరరాని వస్తువులు, పాడైన వస్తువులు, చినిగిపోయిన వస్తువులు. ఇల్లు చాలా శుచి శుభ్రతగా ఉండాలి. కుర్చీల మీద, సోఫాల మీద ఇంకెక్కడో బట్టలు, ఇంటి నిండా పేపర్లు, చెప్పులు గూడా ఎట్లా పడితే అట్లా బయట మనం వదిలేస్తుంటాం. అది కూడా కరెక్ట్ గాదు. మంచి సీక్వెన్స్‌గా పెట్టాలి. సిస్టమాటిక్‌గా పెట్టాలి. ఇంట్లో తక్కువ సామాను ఉంచుకోవాలి. ఇవాళ అనేకమైన ఆహ్, క్యాటరింగ్ స్టాలొచ్చినాయి. మన ఫంక్షన్ హాల్స్ వచ్చినాయి. ఇంట్లో సామాను పెట్టుకోవాల్సిన అవసరం ఏమున్నది? తక్కువ సామాను ఉండాలి. చిరిగిపోయిన వస్త్రాలు ధరించకూడదు. లోపల గూడా గాని. పైకి షర్ట్‌లు, ప్యాంటో గాదు. లోపల గూడా అండర్ వియర్స్ గూడా బనీన్‌లు గాని, ఏమన్నా గాని చిరిగిపోయినయి ధరించకూడదు. అలాగే ఇంకొకటి ఏం జేయాలంటే, వేకువజామున తక్కువ శబ్దంతోని ఇంట్ల భక్తి సంగీతం వినిపించాలి. ఆ భక్తి సంగీతం గూడా లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, ఆంజనేయ దండకం, అలాగే హనుమాన్ చాలీసా ఇలాంటి మన సనాతన ధర్మంలో చెప్పిన దైవాలకు సంబంధించిన ఈ ఓంకార ప్రతిధ్వనులు వినిపించే సంగీతం మాత్రమే ఆ ఇంట్లో వినపడాలి. అంటే మీ ఇంట్లో పెట్టుకున్న సంగీతం పక్క పంటోళ్ళకి గాని, ఎవరో నిద్రపోతున్న వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకూడదు. మంద్రంగా, మంద్రంగా మనం ఉప్పు, కారం గూడా ఎక్కువైతే తినలేము. అలాగే సంగీతం గూడా ఆ శబ్దం అనేది ఎక్కువ దాటితే మనం వినలేం. సో, ఇది నేను చెప్పే విషయం ఏందంటే, ఫస్ట్ మీకు డెవలప్‌మెంట్ అంటూ ఉండాలంటే మీ మీ ఒంటిలో, ఇంటిలో ఈ ఆకాశతత్వం అనేది డెవలప్ చేసుకోండి. ఎటువంటి స్క్రాపు ఇంట్లో ఉండనీయకండి. ఎటువంటి అంగడి, చెత్త, చెదారం, ఈగలు, దోమలు ఇటువంటివి లేకుండా జాగ్రత్త పడండి. ఇంట్లోనే కాదు బయట కూడా మీరు వీధులలో కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. సాధారణంగా చాలామంది రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు తాగేసిన వాటర్ బాటిల్ గానీ, ఏదో తోపంట ఏమైనా తింటుంటే మొక్కజొన్న కంకులు ఏమైనా తింటుంటే వాటిని ఇష్టం వచ్చిన రోడ్డు మీద పారేస్తుంటారు. అది కూడా చాలా తప్పు. అది వేరే దేశాల్లో అయితే కనీసం రూ. 1000 500 నుంచి 1000 ఓసారి రెండోసారి, మూడోసారి తప్పు చేస్తే రూ. 5,000 ఇంకా తప్పు చేస్తే తీసుకెళ్ళి లోపల పడేస్తారు. సో, అంతా
ఈ శుచి శుభ్రత పాటిస్తేనే అక్కడ మీకు లక్ష్మి కళకళలాడుతది. మీకు ఆర్థిక ఇబ్బందులుంటాయి. ఆర్థిక ఇబ్బందులు అనేది పక్కన పెట్టండి. ఫస్ట్ అందరితోని రిలేషన్‌షిప్ మంచిగుంటాయి. ఇంట్ల, బయట. సో, ఇది నాకు తెలిసిన విషయం చెప్పాను. మీకు నచ్చితే పాటించండి. లేకుంటే లేదు. ఫస్ట్ డెవలప్‌మెంట్ ఉండాలంటే మోస్ట్ ఇంపార్టెంటు మన ఒంటిలో అండ్ ఇంటిలో స్పేస్ ఎలిమెంట్ ఆకర్షణతో అనేది డెవలప్ చేసుకోవాలి. ఉంటాను. నమస్కారం. శుభాకాంక్షలు. దయచేసి నా వేదిక వేదిక యూట్యూబ్ ఛానల్‌ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి ఇతరులతోని కూడా నా అభిప్రాయాలు పంచుకోండి. ఉంటాను. నమస్కారం. శుభాకాంక్షలు.